క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇదిన మనం ముగింపుకు వస్తున్నాం. ఇది ప్రకటన గ్రంథం 20 వచనాల మొదటి అధ్యాయానికి ఇది చివరి సిరీస్. దీంతో మనం మొదటి అధ్యాయంలో ఉన్న దాదాపుగా ప్రతి వచనంలో ఉన్న ప్రతి పదాన్ని కూడా మనం ధ్యానించాం. ప్రభు ఆ రీతిగా సహాయం చేశాడు. పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడై ఆయన చక్కగా మనం అర్థం చేసుకునే రీతిగా ఆయన మన వినికిడిలో ఆయన మాట్లాడాడు. కాబట్టి మనం ధన్యులం నిజంగా. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఏదైతే మనకు అవసరమో, ఏదైతే మనం తెలుసుకోవాలని ప్రభు వాంఛించాడో, దానియేలు గ్రంథంలో ముద్రించబడిన ఆ గ్రంథం నేటి దినాన గ్రంథము విప్పబడింది. అనగా ఈ గ్రంథమునకు ముద్ర వేయవలదు అని ప్రభు ఇష్టపడి మనకు తెలియజేయాలనుకున్న ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు సంఘానికి ఏదైతే తెలియజేయాలని ఆ సంఘము కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, వధువు సంఘం, సిద్ధపరచబడుతున్న సంఘం, త్వరలో వరుని రాకకై నిరీక్షిస్తూ ఎత్తబడే సంఘం, మధ్య ఆకాశంలో ఆ ప్రియుని కలుసుకోబోతున్న ఈ సంఘమే వధువు. ఆ సంఘము కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ యొక్క ప్రకటన గ్రంథం. ఆ వధువు సంఘంలో నీవు నేను ఉండడం ఎంత ధన్యకరమైన విషయమో కదా. అంత మాత్రమే కాదు, ఈ ప్రకటన గ్రంథమును వినువాడు, చదువువాడు, వాటి చొప్పున చేయువాడు ధన్యుడు. మనం నేటి దినాన ధన్యులము అని మనం విశ్వసించాం. నిజంగానే మనం ధన్యులం. ఎందుకంటే దేవుని వాగ్దానం మీరు ధన్యులు అని. మనం ధన్యులుగా ఈ ప్రకటన గ్రంథం ధ్యానించటం ద్వారా మనం ధన్యులుగా మార్చబడుతున్నాం. ఈ సమయమందు ఈ యొక్క మొదటి అధ్యాయం ఈ 20 వచనాల్లో ఉన్న మిగిలిన ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. 8-9 వచనాలు మనం చూస్తాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఇక్కడ ప్రభు అంటున్న మాట అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు. అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు. గమనించండి, 5 పైన నెంబర్ ఉంది, కింద ఫుడ్ ప్లేట్లో ఉంది. అనగా ఆదియు అంతము నేనే అన్నాడు. 5వ నెంబర్. ఆది అంతం అనగా ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే. ఆయనకి ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఏమీ కూడా ఉండదు. అల్ఫా ఒమేగా, తన గురించి తాను చెప్తూ ఉన్నాడు ప్రభువారు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఈ 8-9 వచనాలు మనం ప్రత్యేకంగా ధ్యానించవలసి ఉన్నది. ఇక 10వ వచనం నుండి మనం 17 వచనం వరకు కూడా మనం యేసుక్రీస్తు యొక్క మహిమ దర్శనం యోహానుకు దేవుడు చూపించాడు. నిన్నటి దినాన మనం ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ ప్రభావ దర్శనం, మహిమలో క్రీస్తు ప్రభుని ఆ మహిమను చూచి, ఆ మహిమను అతడు వీక్షించి అతడు అంటున్న మాట ఏమిటంటే, నేను ఆయన చూడగా 17వ వచనం, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. మనం దానియేలు కూడా ఇటువంటి దర్శనాన్ని చూశాడు. దానియేలు కూడా ఇటువంటి అనుభూతి కలిగింది. దానియేలు, నేను వికారమయ్యాను, నాలో నుండి శక్తి వెళ్ళిపోయింది అని. కాబట్టి ఇక్కడ ఈ 17వ వచనం వరకు కూడా నిన్నటి మనం సిరీస్లో మనం ధ్యానం చేశాం. ఆయన మహిమను యోహానుతో కలిసి మనం వీక్షించటానికి ఆ దినాన దాదాపు 2000 సంవత్సరాల క్రితం పద్మాసు దీవిలో యోహానుకు కలిగిన ఆ దర్శనం మనం కూడా
యోహానుకు కలిగిన దర్శనంలో పాలిభాగస్తులయ్యాం. ఆ వచనాలు మనం ధ్యానించడం ద్వారా ఇక మనం 18, 19, 20 వచనాలు ధ్యానం చేయాలి. 18, 19, 20 వచనం. నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మొదటివాడను కడపటివాడను. ఇదే మొదటివాడు అల్ఫా, కడపటివాడు ఒమేగా. గ్రీకు భాషలో బైబిల్ రాయబడినప్పుడు ఈ పదాలు వాడబడ్డాయి. గ్రీకు భాషలో మొదటివాడు అల్ఫా, చివరివాడు ఒమేగా. ఇక్కడ గమనించండి, మృతున్నైతిని కానీ, ఇదిగో యుగ యుగములకు సజీవున్నై ఉన్నాను అన్నాడు. మృతున్నైతిని కానీ, యుగ యుగములకు ఏంటంటే మృతుడయ్యాడు కానీ ఆయన సజీవుడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పెట్టడానికి ముందు ప్రభు మాట్లాడిన మాట, నా అంతటా నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోవడానికి? చూసారా, నా అంతటా నేను ప్రాణాన్ని పెడుతున్నాను. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ సంగతి తెలుసు. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అయితే పాపము చేసిన వాడే మరణించాలి. ఆజ్ఞ అతిక్రమించిన వాడు పాపం అన్నాం కదా. పాపం వలన వచ్చు జీతం మరణం అన్నాం. అంటే పాపము చేసిన వాడే మరణించాలి. పాపము చేసిన వాని మీదే మరణానికి అధికారం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, అందుకే మరణానికి ఆయన మీద అధికారం లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక సవాల్ విసిరాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. వాక్యంలో రాయబడింది, ఆయన ఏంది ఏ పాపమయ్యో లేదు అంటున్నాడు. అవును కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. హెబ్రీ గ్రంథకర్త వర్ణిస్తూ ఉన్నాడు. అవును కదా, ఆయన పాపం చేయలేదు కాబట్టి, ఆయనలో పాపమేమీ లేదు కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం లేదు. అవును కదా, ప్రభు అంటున్నాడు, నా అంతటి నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఇష్టంగా పెట్టాడు, నిన్ను నన్ను రక్షించుట కొరకు. అదే అంటున్నాడు, మృతున్నైతిని కానీ, ఇదిగో యుగ యుగములకు సజీవున్నై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చూసారా, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. తాళపు చెవి అని మనం ప్రత్యేకంగా ఇక్కడ చదువుకుంటున్నాం కదా. తాళపు చెవి అధికారానికి గుర్తు. వారికి తాళాలు ఇచ్చారంటే అర్థం ఏంటంటే అధికారం అని అర్థం. వారికి అంత అప్పగించామంటే తాళాలు వాళ్ళ చేతికి ఇచ్చేసాను అని. ఒక వ్యక్తి బాధ్యతల నుండి తప్పుకునేటప్పుడు బాధ్యతలు బదలాయించే క్రమంలో తాళాలు వారికి ఇచ్చాను అంటే అధికారాన్ని వారికి ఇచ్చాను అని అర్థమవుతుంది కదా. కాగా చూడండి 19 వచనం, నీవు చూచిన వాటిని అప్పటికి పద్మాసు దీవిలో ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయం చూస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం ఉన్నవాటిని అప్పటికి ఉన్నవి 7 సంఘాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అప్పటికి ఉన్న 7 సంఘాల గురించి, వీటి వెంట కలగబోయేది 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. ప్రకటన గ్రంథాన్ని దేవుడే ఈ 22 అధ్యాయాలని 3 భాగాలుగా విభజించాడు. ఒక అధ్యాయం నువ్వు చూచిన వాటిని అప్పుడు చూస్తున్న యోహానికి కలిగిన దర్శనం. రెండోది అంటున్నాడు, ఉన్న వాటిని ఏమున్నాయి అప్పటికి భూమి మీద ఉన్న 7 సంఘాలు, అవి ఉన్నవి, వీటి వెంట కలగబో వాటిని, వీటి వెంట 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు వీటి వెంట కలగబో వాటిని అంటున్నాడు. అనగా కలగబో వాటిని. ఈ ప్రకటన గ్రంథాన్ని ఈ 3 విధాలుగా దేవుడే వర్గీకరించి యోహానుకు చెప్పాడు. ఈ వర్గీకరణ మనం నేర్చుకోవడం మంచిది. దీనిని బట్టే మనం మిగతా అధ్యాయాలు వచనాలు కూడా మనం ధ్యానం చేస్తాం. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మము.
దేవుని కుడి చేతిలో ఏమున్నాయంట? 7 నక్షత్రాలు ఉన్నాయి. చూడండి, ఎవరో ఆ 7 నక్షత్రాల మర్మం అంటున్నాడు. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. దేవుని చేతులు 7 నక్షత్రాలు ఉన్నాయి, మర్మము అన్నాడు. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. సువర్ణ దీపస్తంభముల సంగతి, ఆ 7 నక్షత్రాలు ఎవరో, ఆ సువర్ణ దీపస్తంభాలు ఎవరో ఆ చివరి మాటలో రాయబడ్డాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రాలు, ఆయన చేతుల్లో నక్షత్రాలు ఉన్నాయి కదా, 7 సంఘాలకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు స్పష్టంగా రాయబడింది ఇక్కడ. ప్రభు కుడి చేతుల్లో ఉన్న ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. 7 దీపస్తంభాలు 7 సంఘాలకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. వీటితో మనం ఈ యొక్క ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం ప్రతి విషయాన్ని కూడా మనం ధ్యానం చేసినట్టే. మనం ఇప్పుడు 8, 9 వచనాలు ధ్యానం చేద్దాం. ఆ తర్వాత 18, 19, 20 వచనాలు ధ్యానం చేసినప్పుడు ఇక పూర్తిగా ఈ యొక్క 20 వచనాల ఈ యొక్క ధ్యానం మనం దాదాపుగా ముగించినట్లే అని నేను భావిస్తూ ఉన్నాను. మీరు మళ్ళీ చదవండి. ఈ యొక్క వాక్య భాగాల మీద ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ వీడియోస్ అన్ని కూడా మళ్ళీ మీరు వీక్షించడం ద్వారా, పదే దాన్ని వినడం ద్వారా, వినడం ధన్యత, వినడం ఆశీర్వాదకరం, వినడం స్థిరంగా నిలబడడం, వినడం ప్రభు సన్నిధిలో కనబడడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, ఆ వినడమే మనల్ని ధన్యులుగా చేస్తుంది. కాబట్టి మనం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం, పండుకున్నా, లేచినా, నిలిచినా, నడిచినా ప్రకటన గ్రంథమే గుర్తు రావాలి, ప్రకటన గ్రంథమే ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది చాలా చాలా శ్రేష్టమైన, అద్భుతమైన, ప్రభు సన్నిధిలో నీవు నేను నిలబడినట్లుగా మనల్ని సిద్ధపరిచే గ్రంథం ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం. దేవుడు ముసుగు తీసి నీకు నాకు చూడునట్లుగా అనుగ్రహించిన ఆ గ్రంథం. కాబట్టి 8వ వచనానికి వస్తున్నాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. చూసారా, అల్ఫా ఒమేగా నేనే అన్నాడు. అల్ఫా ఒమేగా గ్రీకు అక్షరమాలలో, ఆల్ఫాబెట్స్లో గ్రీక్ అక్షరమాల 24 అక్షరాలు ఉంటాయి గ్రీకు అక్షరమాలలో. అందులో మొట్టమొదటి అక్షరం ఏమిటి అంటే అల్ఫా అంటారు, ఒల్ఫా. చివరి అక్షరమాల ఒమేగా. అల్ఫాకి ముందు ఏమీ లేదు, ఏ అక్షరమాల లేదు. ఒమేగాకి తర్వాత ఏది కూడా లేదు. మన ఇంగ్లీష్ భాషకు తీసుకుంటే ఇంగ్లీష్ అక్షరమాలలో 26 అక్షరాలు ఉన్నాయి. మొట్టమొదట ఏ, చివరి అక్షరం 26 జెడ్. ఏకి ముందు ఏ అక్షరము లేదు, ఏ లెటర్ లేదు. జెడ్ తర్వాత కూడా ఏది కూడా లేదు. ఇదే ప్రభు చెప్తున్నాడు. అల్ఫా ఒమేగా, ఎంత అద్భుతమైన మాట. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య, అల్ఫాకి ఒమేగాకు మధ్య గ్రీకు అక్షరమాల్లో 24 అక్షరమాల్లో మొదటి అక్షరం అల్ఫా, చివరి అక్షరం ఒమేగా. మిగతా అక్షరాలు ఈ మధ్య ఉంటాయి, కానీ ప్రారంభం అల్ఫా, ముగింపు ఒమేగా.
ప్రభు చెప్పింది అదే. కాబట్టి ఇక్కడ నేనే మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు. ప్రభు ఉద్దేశము అల్ఫా ఒమేగా అని చెప్పడంలో ప్రభు యొక్క ఉద్దేశం అదే. నేను తప్ప అనే మాట మనం చూస్తాం ప్రత్యేకంగా. నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను. 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇక్కడ మనం కొన్ని మాటలు చూస్తాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, మీ బైబిల్ గ్రంథం తెరవండి, మీ నోట్స్లో కూడా ఇవి రాసేయండి. అల్ఫా ఒమేగా, మనం ఆ దేవుని గురించి ఆయన మొదటివాడిగా కడపటివాడిగా ఆదియు అంతమునయున్న దేవుడిగా ఆయన ఈ 2 పదాలు చెప్పడంలో ఏమి నేర్పిస్తున్నాడు అంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. 5:6 కూడా నేను యెహోవాను అన్నాడు. నేను యెహోవాను, ఈ పదం దేవుడు మోషేకి తను పరిచయం చేసుకునేటప్పుడు వాడిన మాట. నేను యెహోవాను అంటే ఏమిటి అర్థం? నేను ఉన్నవాడను అనువాడను అని అర్థం. నేను ఉన్నవాడను అనువాడను, అల్ఫా ఒమేగా. ఆయన ఉన్నాడు అంటాడు, ఆయన మొదటివాడు కడపటివాడు. చూడండి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. దేవుడు అంటున్న మాట చూడండి, నేను తప్ప ఏ దేవుడు లేడు, నేనే. ఈ యొక్క యోహాను సువార్తను రాసే సందర్భంలో నేనే అనే ప్రస్తావనలో 7 సార్లు తీసుకొచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అంటున్నాడు. నేనే ద్వారాన్ని, నేనే పునరుత్థానమును జీవమును అంటున్నాడు. నేనే అంటే అర్థం ఏంటి? నేను తప్ప అనే మాట. అందుకే అంటున్నాడు, నేను తప్ప ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నాడు. 6వ వచనం, తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు, తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు, తూర్పు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు అంటున్నాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని, యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ఈ మాట మన జీవితానికి అన్వయించుకుందాం. ఈ దినాన మనం ఆ దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. ఇది ఆశ్చర్యం కాదా? దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఎరగనప్పటికీ, నేనెవరో నీకు తెలియనప్పటికీ నేనే నిన్ను కోరుకున్నాను అంటున్నాడు కాదా? 38 సంవత్సరాల బెతెస్తే కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి లాంటి జీవితం మంది. వాడు 38 సంవత్సరాలైంది అక్కడికి వచ్చి స్వస్థత కొరకు. దేవుని దూత వచ్చి నీటిని కదలిస్తాడు. నీటిని కదలించిన పిమ్మట మొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా బాగవుతాడు. ఎవరో తీసుకొచ్చి వాడిని అక్కడ పడేశారు, కానీ కోనేటి దగ్గర దాకా తెచ్చారు, కానీ కోనేటిలోకి వాడిని దించటానికి 38 సంవత్సరాల నుంచి ఎవరు లేరు. ఇది వాడి యొక్క స్థితి. నిరీక్షణ లేని స్థితి, విసికి వేసారిన స్థితి, బలహీనమైన స్థితి. ఎదురు చూపుల్లో వాడు ఎంతగా కలత చెందాడో చూసారా? వాని స్థితిని చూసిన ప్రభు వాడు అక్కడికి వచ్చి 38 సంవత్సరాలైంది ఆవిడ అక్కడికి. అప్పటికి యేసుక్రీస్తు వారు వాడిని తెచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద పుట్టలేదు. ఇంకా అక్కడ బహుకాలము నుండి పడి ఉన్నారన్న సంగతి తిరిగి యేసయ్య ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. ఎవరి కోసమో తెలుసా? వాడి కోసమే వచ్చి అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఇది నాన్న చూసారా, దేవుడే వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు, వాడి స్థితిని గమనించి వచ్చాడు. వాడు ఎరగకుండినప్పటికీ క్రీస్తు ప్రభు వాడి దగ్గరికి వచ్చాడు. వాడితో అంటున్నమాట, స్వస్థపడగోరుచున్నావు అన్నప్పుడు వాడు అంటున్నాడు, అయ్యా నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి నాకెవరు లేరు. నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా అందరూ దిగుతున్నాడు. అందుకే దేవదూత వచ్చినప్పుడు నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి నాకు ఎవరు లేరు, నాకెవరు లేరు. ఇది నాన్న మన స్థితి కూడా అలాంటిదే.
నిరీక్షణ లేదు, గమ్యం లేదు, ఆధారం లేదు, తీరు తెన్నులు లేవు, బ్రతుకు భారం, నశించిన స్థితి, దిగిపోయే జిగటగల దొంగ ఊవి. ఆదరించేవారు లేరు, మార్గం చూపేవారు లేరు, లేవనెత్తేవారు లేరు. కృంగిన మనల జీవితంలో సమాధానాన్ని ఇచ్చేవారు లేరు. నిత్యం అశాంతి, నిత్యం కల్లోలం. ఇది మన స్థితి. కారణం ఏంటో తెలుసా? పాపం. పాపము మనలను బలహీనులుగా చేసింది. పాపము నిరాశలోకి తీసుకువెళ్ళింది. పాపము దారి తప్పించింది. పాపము జిగటల వంగ భూమిలోకి మనల్ని దించేసింది. నిరీక్షణ లేదు. వారు శాంతి మార్గము ఎరగరు అన్నట్లుగా ప్రయాస అయింది, భారమైంది. ఇటువంటి స్థితి నీది నాది కూడా. ఏ రీతిగా ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరికి క్రీస్తు ప్రభు వెళ్ళాడో, నీ దగ్గరికి నా దగ్గరికి అని అలాగే వచ్చాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావు అన్నప్పుడు అంటున్నాడు, అయ్యా దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు నేను వెళ్ళునంతలో నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. 38 సంవత్సరాల నుంచి రేపు 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 ఎదురుచూపుల్లో, ప్రయత్నాల్లో 38 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది వాడి యొక్క స్థితి. యేసయ్య అంటున్నాడు, లేచి నీ పరుపెత్తుకున్నాడు. చూసారా, యేసయ్య ఎవరో వాడికి తెలియలేదు. నీ పరుపెత్తుకున్నాడు. వాడు పరుపెత్తుకొని లేచి నడిచాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఇదిగో అంటున్నాడు, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని అంటున్నాడు. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు, నేనే. ఈరోజు దేవుడు అంట మనల్ని ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఎందుకు? వధువు సంఘంగా సిద్ధం చేశాడు. ఎత్తబడే సంఘములు ఉండునట్లుగా నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని నీకు నాకు వివరించడంలో కూడా ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఎంత ధన్యకరమైన విషయం ఆలోచించండి. అంటున్నాడు, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అంటున్న మాట నిజంగా ఎంత మనకు ఆదరణ ఇస్తుంది. ఈ 45:14 వచనంలో కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభము నీకు దొరుకును. దీర్ఘదేహులైన శభాయిములు నీ యొద్దకు వచ్చి నీ వారవుదురు. వారు నీ వంట వచ్చెదరు, సంఖ్యళ్ళు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు. చూసారా, నీ మధ్య దేవుడున్నాడు, ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. చూసారా, దేవుడు నీ పక్షమున ఉండగా నీ స్థితి ఎంత గొప్పగా మారుతుందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 18వ వచనంలో కూడా, ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరిచిను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలము ఉన్నట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు అంటున్న మాట చూసారా. దేవుడు ఆయన మొదటివాడు, కడపటివాడిగా ఉన్నాడు ఆయన. చూసారా, 21వ వచనంలో కూడా ఆ చివరి వాక్యాన్ని చదివినప్పుడు, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యంలో తెలియజేయవాడేవాడు, చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడేవాడు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించేవాడను నేనే, నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నాడు. 22వ వచనం కూడా అద్భుతం. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణము చేయుచున్నాను. నా పేరట ఆయనే గొప్పవాడు. మనం గొప్పవాని పేరట మనం ప్రమాణం చేస్తాం, అవును కదా. మనం ఆయనే గొప్పవాడైనప్పుడు నా పేరట, ఆయన పేరట ఆయనే ప్రమాణం చేయుచున్న మాటలు మనం ఇది నా వింటున్నాం కదా. ఎన్ని మాటలు రాయబడ్డాయి యెషయా గ్రంథం 45వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఆయనే దేవుడు. మనకి ఎన్ని విషయాలు తన గురించి తాను ప్రకటించుకుంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది నా వాక్యం వింటున్నా నీ జీవితంలో. ఆయన ఎవరో తెలుసా? ఆల్ఫా ఒమేగా. నేను మొదటి వాడను, కడపటి వాడను,
నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత కూడా ఎవరు లేరు, నేనే అన్నాడు ఆయన. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, దీనిని ఆలోచించి జరిగించను, ఎవడు దీనిని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవాను నేనే కదా, ఆది నుండి పిలిచినవాడు నేనే కదా అంటున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఉండువాడను అన్నాడు. ఈ మాటలు మీరు రాసుకోవడం ద్వారా ఆయన అల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు కడపటివాడుగా ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, తర్వాత ఏ దేవుడు ఉండడు అని నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరుండరు. అల్ఫా ఒమేగా. 48:12 వచనంలో కూడా మనం చూస్తాం, యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను. దేవుడు పలుమార్లు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలలో 21వ అధ్యాయం 6వ వచనంలో నేనే అల్ఫాయు ఒమేగాయు అంటున్నాడు. ఆయన అల్ఫాయు ఒమేగా, ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు అంటున్నాడు. కావును కదా, ఇదినా మనం నేర్చుకుంటున్న ఈ మాటలు ఎంత ధన్యమైనవి. భూమి ఆకాశములను ఆయన చూడండి సృష్టించక మునుపు ఆయన ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకో. నాకు ముందు ఏ దేవుడు లేడు, ఉండడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడని చెప్తున్నాడు. అవును కదా, ఆకాశం భూమి ఈ యొక్క సృష్టిని సృష్టించక ముందే, నరుని సృష్టించక ముందే ఆయన ఉన్నాడు. ఆయన నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అల్ఫా ఒమేగా. కొలసి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇంకా ఈ విషయాలు గంభీరంగా పౌలు గారు రాస్తాడు. అల్ఫా ఒమేగాకు సంబంధించిన ఈ విషయాలు ఆయన మొదటివాడిగా కడపటివాడిగా ఉన్నాడు అని. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన యందు సృజించబడెను. ఆయన అన్నిటికన్నా ముందున్నవాడు. అల్ఫా, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఒమేగా, ఆయన అల్ఫా ఒమేగా. చూసారా, ఈ మాటలు కొనసాగిస్తూ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహిమ గల మాట చేత సమస్తము నిర్వహించుచు అంటున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును ఆయన నిర్వహిస్తున్నాడని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూసారా, నిర్ణయించుకొనెను. ఆయన అల్ఫా ఒమేగా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే దేవుడు. ఆ దేవుణ్ణి నీ జీవితంలో రక్షకుడుగా కలిగి ఉండడం, ఆయన పిల్లలవ్వడం, ఆయన యందు భయభక్తులు నిలపడం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అనే మాట ఎంత అద్భుతమైందో కదా. ఆయన అల్ఫా ఒమేగా అన్నాడు. చూసారు, ఆయనంట అల్ఫా ఒమేగా, ఆయనే మొదటివాడు కడపటివాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయనే మొదటివాడు కడపటివాడు అని అంటాడు. ఉండువాడను ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన చూసారా, ఆయన ఎవరు? వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ తర్వాత ప్రభు ఏమంటున్నాడో చూడండి. నేనే అని వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు నేనని సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరంట? సర్వాధికారియగు దేవుడు. ఆయన సర్వాధికారియగు దేవుడు నేనే సెలవిచ్చుచున్నాను అన్నాడు. సర్వాధికారి ఆయన. ఆల్ మైటీ గాడ్ అని ఉంది. ఆల్ మైటీ గాడ్. ఈ ఆల్ మైటీ గాడ్ అనే ఈ పదం అల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు అనే పదం వాడబడింది. ఆది కాండం నుండి యోబు గ్రంథం వరకు కూడా దేవునిని సర్వశక్తిమంతుడితోనే పిలువబడింది పేరు. సర్వశక్తిమంతుడు, అల్ షద్దాయ్ అనే పేరు వాడబడింది ఆది కాండము నుండి యోబు గ్రంథం వరకు కూడా. అనగా దేవుడు చూడండి
అబ్రహాముతో దేవుడు ఇవే మాటలతో తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. నేను సర్వశక్తిమంతుడిని అని. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అబ్రహాం, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా నడవాలి అని ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. సర్వశక్తిమంతుడు. ఎల్షద్దై అనే పదానికి, ఈ సర్వశక్తుడు అనే పదానికి మనం 3 అర్థాలు నేర్చుకోవాల్సి ఉంది. మనం ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడిని అన్నాడు. నేనే అంటున్నాడు. గమనించారా? నేనే సర్వశక్తిమంతుడును, సర్వాధికారియగు దేవుణ్ణగు, సర్వాధికారి ఆయన, సర్వశక్తిమంతుడు ఎల్షద్దై. సర్వశక్తిమంతుడిగా ఎల్షద్దైలో మనకు కనిపిస్తాడు. సర్వోన్నతుడు ఆయన, సర్వశక్తిమంతుడు. సర్వము ఆయన యందు గుప్తమై ఉన్నాయి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ యొక్క ఎల్షద్దై అనే పదానికి ఆయన తన్ను తాను ఎలా వ్యక్తం చేసుకుంటున్నాడంటే, తల్లి వలె రొమ్మును కలిగిన వాడు అని అర్థం. ఇక మూడో విషయం, ఎల్షద్దై అంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా దయచేయి దేవుడు. ఈ 3 పదాలు ఉన్నాయి. ఇక్కడ వాడబడిన పదం సర్వశక్తిమంతుడు అనగా సర్వశక్తిమంతుడు. ఈ ఎల్షద్దై అనే దానికి 3 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదట సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఉన్నతుడు, సర్వశక్తిమంతుడు అనే పదం ఉంది. ఈ పదమే. రెండవది తల్లి వలె రొమ్ము కలిగిన వాడని రెండో అర్థం. ఇక మూడోది అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా దయచేయ దేవుడు. ఈ పదాన్ని ఆదికాండం నుండి యోబు గ్రంథంలో దాకా ఇవే పదం వాడబడింది. దేవుని గురించి ప్రతిసారి కూడా ఈ పదమే వాడబడింది. దాదాపు పాత నిబంధనలో ఈ యొక్క పదం 48 సార్లు ఉంది వాడబడింది దాదాపు. అయితే కొత్త నిబంధనలో ఈ యొక్క సర్వశక్తిమంతుడు అనే ఈ పదం 10 సార్లు వాడబడితే, ఈ 10 సార్లులో ఈ ప్రకటన గ్రంథంలో 9 సార్లు ఈ ప్రస్తావన వచ్చింది. 9 సార్లు ఈ సర్వశక్తిమంతుడు అనే ఈ పదం 10 సార్లు ఈ యొక్క కొత్త నిబంధనలో వాడబడితే, దానిలో 9 సార్లు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని చదువుతుండగా దేవుడు సర్వశక్తిమంతుడు అని, ఆయన సమస్తమును తన నియంత్రణలో ఉంచుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మొదటి వాడను, కడపట్టి వాడను, సమస్తమును ఆయన ఆధీనములో ఉన్నదన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇదే ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజించబడెను. ఆయన యందు, ఆయన చేతుల్లో ఉన్నాయి. సర్వశక్తిమంతుడు ఆయన ఎల్షద్దై. ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మీరు ఎవరి పిల్లలో తెలుసా? ఆ సర్వశక్తిమంతుని పిల్లలు. ఎవరైతే ఈ ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడో, తన నియంత్రణలో ఉంచుకున్నాడో, సమస్తమును ఆయనకి ఎలా లోబడుతున్నాయో ఆ దేవుని పిల్లలు మీరు. మిమ్మల్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ ప్రకటన గ్రంథం మనకు నేర్పే సత్యం అదే. ఆయన సర్వశక్తిమంతుడు. అవును, ఆ సర్వశక్తిమంతుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం, ఆయన సర్వశక్తిమంతుడు అంటే ఏంటి అర్థం? యెహోవానైన నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఇదే కదా ప్రభు అన్నాడు షరత్. యెహోవానైన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వృద్ధులు వారు. శారా నవ్వింది వృద్ధాప్యంలో, పిల్లలా అని. ఎందుకు నవ్వుతున్నావు శారా అన్నాడు. శారా నవ్వలేదండి, భయపడి. నువ్వు నవ్వావు అని అంటున్నాడు. యెహోవానైన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయన ఎల్షద్దై, సర్వశక్తిమంతుడు. చూసారా? అనగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా సమస్తమును దేవుని ఆధీనములో ఉన్నాయని మనం ధైర్యంగా, నిశ్చింతగా ఉండొచ్చు. లోకంలో ఈ చివరి దినాల్లో జరుగుతున్న ఈ సంభవాలు, ఈ యొక్క భయానకమైన పరిస్థితులు, ఈ చివరి దినాల్లో ప్రభు రాకడకు ముందు జరిగే ఈ యొక్క సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు శిష్యులకు ప్రత్యేకంగా ప్రస్తావించిన అనేక అంశాలు, యుద్ధాల గురించి వార్తలు, ఈ భూకంపాలు, ఈ తెగుళ్ళు, భూమి మీద చెలరేగుతున్న సాతాను కార్యాలు, ఇవన్నీ చూసినప్పుడు మీరు కలవరపడకండి, భయపడకండి. ఎందుకంటే ఆయన ఎల్షద్దై, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన తెలియకుండా ఏది జరగదు. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. మీకు ఒక విషయం తెలుసా? ఇంత తన నియంత్రణలో ఉంచుకున్న దేవుడు, ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా దేవుని నియంత్రణ.
ఇంత నియంత్రణలో ఉంచుకున్న దేవునికి నీ తల మీద ఉన్న వెంట్రుకలు రాలిపడడం కూడా తెలుసు. ఒకసారి ఆలోచించండి. అనగా మనకి చుట్టుపక్కల జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులు నీకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించచ్చు, కానీ అవి దేవునికి ఆశ్చర్యాన్ని, భయాన్ని ఎంత మాత్రం కలిగించవు. ఈ సత్యాన్ని తెలుసుకుందాం. యెహోవానైన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు సమస్తము చేయగలవు ప్రభువా, ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడివి. ఎంత చక్కని మాట. నీవు సర్వశక్తిమంతుడివి. దేవుడు చూడండి ఏమంటున్నాడు. సర్వాధికారివి నువ్వు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడివి నువ్వు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవాని పేరు వహించిన వాడా, సూర్యుడా మా దేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. గమనించారు ఎక్కడ? నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశము సృజించితివి. అధిక బలము చేత చాచిన బాహు చేత భూమి ఆకాశమును సృజించితివి అన్నాడు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ బలమైన బాహు చేత నిన్ను పట్టుకున్నాడు ఆయన. ఇంక భయం ఎందుకు? చూసారా, ఆయన బాహువుల్లో మనమున్నాం, ఆయన బలమైన చేతుల్లో మనమున్నామన్న సంగతి మనం నేర్చుకోవాలి. యెహోవాను సర్వ శరీరులకు దేవుణ్ణు అంటున్నాడు. యెహోవానే నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా కదా? ఏముంది ఆయనకి? ఇర్మియాతో మాట్లాడుతున్న మాట. ఈరోజు ఆలోచించండి. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకరీ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమందు శేషించున్న జనులకిది ఆశ్చర్యమను తోచినను నాకు ఆశ్చర్యమను తోచునా. ఇదే ఇందాక నేను జ్ఞాపకం చేశాను. మీకు ఆశ్చర్యమని తోచింది దేవునికి ఆశ్చర్యం అవుతుందా? మీకు భయం కలిగించేది దేవునికి భయం అవుతుందా? మీకు నష్టం కలుగుతుంది అనిపించినప్పుడు దేవునికి ఏమైనా ఆందోళన కలుగుతుందా? అదే అంటున్నాడు. సమస్తము ఆయన నియంత్రణలో ఉన్నాయి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పిన ఏ మాట, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం, లేని దానిని ఆయన ఉన్నట్టుగా పిలుస్తాడు, ఉన్నదాన్ని లేనట్టుగా పిలుస్తాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని క్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడై శిష్యులకు చెప్పిన మాట ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. ఇందాక చదువుకున్నాం వాక్య భాగంలో మనం. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతుడగు దేవుడు, ఆయన సర్వము ఆయన యందు గుప్తమై ఉన్నాయి, కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండా కలగలేదు అని యోహాను భక్తుడు చెప్తుండే కదా. మొదటివాడు కడపటివాడు ఆయన, నేనే వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడని నేనే, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, సృష్టించబడలేదు నేనే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్న 90వ కీర్తన రాసిన దైవజనుడిన మోషే వర్ణన ఎంత గొప్పది. ఏది పుట్టకమును పర్వతమును సృష్టించమనుపు నువ్వు ఉన్నావు అన్నాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వాధికారి ఆయన. ఎల్షద్దైలో వాడిన పదం అది. రెండవది, తల్లి వలె రొమ్ము కలిగి ఉన్నవాడు ఆయన. పాలిచ్చి తల్లి బిడ్డను పెంచుతుంది, గుండెలకు హత్తుకుంటుంది. తల్లి ప్రాణప్రదంగా బిడ్డను ప్రేమించడం మనం చూస్తాం కదా. తన కౌగిల్లోకి తీసుకున్నట్టుగా క్రీస్తు ప్రభు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. అది నాన్న యోహాను దాదాపు ఆయన వయసే 95 సంవత్సరాలు వచ్చాయి ఆ చెరలో ఉన్నప్పుడు. వృద్ధుడు ఆయన, ఒంటరితనం కదా. ఒక రాళ్ళు కొట్టే కార్మికుడిగా ఒంటరి జీవితం, వేదనకరమైన జీవితం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో దాదాపు 65 సంవత్సరాల దగ్గరగా ప్రయాణం జరిగింది ఆయనకి.
భక్తి జీవితంలో, విశ్వాసంలో. అటువంటి ఒంటరి స్థితిలో ఉన్న ఆ యొక్క యోహాన్ని పద్మాసు దీవిలో దేవుడు తన కొరకు పరలోకాన్ని చీల్చాడు. ఇది తల్లి వల్లే ఆదరించడం అంటే. మన జీవితాల్లో కూడా విడవబడినప్పుడు, వదిలివేయబడ్డప్పుడు, బలహీనమైనప్పుడు, నిరాశ నిస్పృహలలో కురింగిపోయినప్పుడు, ప్రత్యేకంగా ఆ దేవుని కొరకు నువ్వు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీ కొరకు పరలోకం నుండి దిగి రాగలడు ఆయన. ఆ ఒంటరిగా ఉన్న ఆ యోహాను మనుషుల నుండి దూరం చేయబడి జన సంచారము నుండి అతడు ఎక్కడో పద్మాసు దీవిలో ఉన్న ఆ యొక్క యోహాను దేవుడు ఎరిగి ఉన్నాడు. యోహానును తల్లి వల్ల ఆదరించలేదా? ఆదరించాడు ఆయన. ఇది ఎల్షద్దాయ్ అంటే. మూడోది, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయవాడు. అసలు యోహాను ఆ పద్మాసు చెర వాస్తవంగా నేటి కాలం ఈ ప్రపంచానికి దీవెనగా మారింది. ప్రకటన ప్రత్యక్షతలు దేవుడు ఆయనకు అనుగ్రహించి ఈ గ్రంథాన్ని మనకివ్వడం ద్వారా దేవుడు ఈ ప్రపంచము యొక్క భవిష్యత్తును పద్మాసు చెరలో ఉన్న యోహాను ద్వారా దేవుడు ఈ మానవాళికి, ప్రపంచానికి అందించాడు. ఇప్పుడు నిజంగా ఆ యోహాను పరమార్థ జ్ఞాని అయ్యాడు, ధన్యుడయ్యాడు. అద్భుతం. మరి అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయవాడు కాదా? ఈ యొక్క యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 1, 2, 3 యోహాను పత్రికలో. ఇవి ఒక ఎత్తు అయితే, ఈ ప్రకటన గ్రంథం అన్ని గ్రంథాలకు ఆధార గ్రంథం అయింది, ముగింపు గ్రంథం. ఇది గొప్పతనం కాదా? అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికం ఇవ్వడం కాదా? యెహోవా ఏమిచ్చినా ఏమి, నేను కుమారులు లేకుండా పోతున్నానే అని అదినాన అబ్రహాము బాధ. వయస్సు పైబడుతుంది, ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడవుతాడా అన్నప్పుడు దేవుడు వచ్చి అతన్ని చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలు లెక్కించు, అలా అవుతుంది నీ సంతానం అన్నాడు. సంతానం లేకుండా పోతున్నానే అన్నప్పుడు ఆకాశ నక్షత్రాలంతా సంతానాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయువాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం మనం ఈ యొక్క వచనంలో మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం, ఆయన మొదటివాడిగా అల్ఫా ఒమేగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఆయన ఉండువాడుగా ఉన్నాడు. నేనే సర్వాధికారియగు దేవుడునని ప్రభు సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రకటన గ్రంథం మనం ఈ విషయాలు ధ్యానం చేయడం ద్వారా మనం సమస్తమును ఆయన ఆధీనములో ఉన్నాయని, ఆయన పరిపాలకుడిగా తన నియంత్రణలో ఉన్నాయని మనము తెలుసుకొని మనము చేయుచున్న భక్తిలో పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో రాయబడ్డట్టుగా క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారునయుండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటాడు. అవును, మనం ఈ వచనాలు ధ్యానం చేయడం ద్వారా ఆయన అల్ఫా ఒమేగా అని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్న దేవుడని ఈ యొక్క విషయాలు మనం నేర్చుకున్నప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఈ 2 వచనాల్లో మనం కీలకంగా 7 అద్భుతమైన సత్యాలు తెలుసుకున్నప్పుడు భక్తి జీవితంలో మరింతగా వేళ్ళు లోనకి వెళ్ళిపోయి క్రీస్తుతో మనం ఐక్యపరచబడతాం, ఆయనలో జీవిస్తాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూచి సిద్ధపడి ఎత్తబడే సంఘంగా ఉంటాం. 7 విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. 7 మహిమకరమైన సత్యాలు. మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. 7 మహిమకరమైన సత్యాలు. మొట్టమొదటిది, ప్రభు యొక్క వాగ్దానముల సంపూర్ణ విశ్వసనీయత. ఆయన వాగ్దానాలు చూడండి, ఆయన వాగ్దానాలు సంపూర్ణ మనం నమ్మదగినవి. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టే ఉన్నాయి. మొట్టమొదటి విషయం, ప్రభు యొక్క వాగ్దానాల సంపూర్ణత, విశ్వసనీయత. ఆయన వాగ్దానాలు నమ్మాలి మనం. ఎందుకు తెలుసా? వాగ్దానాలు ఇచ్చాడు, వాటిని నెరవేరుస్తాడు ప్రభు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయాలు కలవరపడనీయకుడి,
దుఃఖపడకండి. నేను వెళ్ళాలి, నేను వెళ్ళి స్థలం సిద్ధపరచాలి. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మరలా మీ వద్దకు వస్తాను అన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నాడు. అవే మాటలు నేటి దినాన మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇది వాగ్దానం, నేను మళ్ళీ వస్తా. ఆ 2 దేనారాలు ఇచ్చి పుటకూలవాని ఇంటికి ఆ యొక్క బాధితుణ్ణి గాయాలు కట్టి యెరూషలేము నుండి ఎరికోకు పడ్డవాణ్ణి ఆ పుటకూలవాని ఇంటికి అప్పగించిన ఈ సమరయుడు 2 దేనారాలు ఇచ్చి ఖర్చు పెట్టి అన్నాడే, నేను మళ్ళీ వస్తా, ఖర్చు పెట్టు, నువ్వు ఇంకా ఏదైనా ఖర్చు చేస్తే నీకు నేను చెల్లిస్తాను అని. తలాంతులు అప్పగించిన పనివారికి ఆ యజమానుడు అన్నాడే, వీటితో వ్యాపారం చేయండి, నేను మళ్ళీ వస్తా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వస్తాడు ఆయన. వచ్చేవేళ అయింది. ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నావా? వచ్చువాడు రాకుండా మానున. చాలామంది ఆయన రాకడ గురించి వాగ్దానాలు ఏమైంది? గతం నుండి ఇప్పటిదాకా చాలామంది పుట్టారు, చచ్చిపోయారు. మరి కాలం ఉన్నట్టే ఉంది. జరిగిన ఈ యొక్క కార్యాలు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. మరి ఏడా దేవుడు వస్తానన్నాడు, మా తాతల దగ్గర నుంచి వింటున్నాం, వారి తాతల దగ్గర నుంచి వింటున్నాం, ఇదిగో వస్తున్నాడని, ఇంకా రాలేదేంటని చాలామంది చివరి దినాల్లో అపహాస్యం చేసేవాళ్ళు మనకు కనిపిస్తారు. అయితే ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాదు. కానీ ఎవరు నశించక అందరూ రక్షణ మారు మనసు పొందినట్లుగా ఆయన నీ ఎడల జాలిపడి ఆలస్యం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆలస్యంలో ప్రజల రక్షణ గొప్ప ఆధిక్యతను ప్రభు చూస్తూ ఉన్నాడు. వారి రక్షణ అవసరతను చూస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానముల సంపూర్ణ విశ్వసనీయత, ఆయన వాగ్దానాలు ఒక్కటి కూడా తప్పిపోదు. ఈ విషయం మనకదే నేర్పిస్తుంది. 2, నరుని యొక్క అతి గొప్ప శత్రువు మరణంపై విజయం. ఈ ప్రకటన గ్రంథం ఈ 2 వచనాలు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరని చెప్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడను, నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి నేనే అని చెప్పాడు. సర్వాధికారి. కాబట్టి సర్వాధికారి నరుని యొక్క అతి గొప్ప శత్రువు మరణంపై విజయం. పాపమునకు జీతం మరణం. మరణం ముందు మానవుడు ఓడిపోయాడు. మొదటి ఆదాము ద్వారా పాపము ద్వారా లోకము సంప్రాప్తం అనగా ఒక్క మనుషుని ద్వారా పాపం, ఆ మనుషుని ద్వారా మరణం, లోకం అంతా సంప్రాప్తమైంది. క్రీస్తు ప్రభు కడపటి ఆదాముగా వచ్చి ఆయన మరణించి మరణాన్ని గెలిచి లేచి మరణపు ముళ్ళును విరిచి, మరణమాని ముళ్ళు ఎక్కడా, మరణాన్ని ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ఓడించాడు. అవును కదా, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మొదటి ఆదాం ఓడిపోయాడు, కడపటి ఆదాం గెలిచాడు. జీవితకాలమంతయు మరణదాస్యమునకు లోని నిన్ను రక్షించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయను. పౌలు గారు రాస్తున్నాడు ఈ శ్రేష్టమైన మాటలు. కాబట్టి నరుని యొక్క అతి గొప్ప శత్రువు మరణంపై విజయం. అప్పటి వరకు మరణం మనకు శత్రువుగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా ఆ మరణాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందిగా ప్రభు మనం. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా మనకు మరణము ఆశీర్వాదకరంగా మార్చబడింది. 3, పరలోకమును భూమి మీదను ఆయనకున్న పూర్తి అధికారం. ఆల్ఫా ఒమేగా. అవును, కొలసి పత్రికలో పౌలు గారు రాశాడు కదా, ఆయన సమస్తమునకు అధికారి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని ప్రభువే చెప్పాడు. కాబట్టి పరలోకం మీదను భూమి మీదను ఆయనకున్న పూర్తి అధికారం. అవును కదా, సర్వాధికారి ఆయన, పూర్తి అధికారి ఆయన. మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా పూర్తి అధికారం, సర్వాధికారం ఇవ్వబడిందని చెప్తున్న 4వ విషయం, మన ఎడల క్రీస్తుకున్న ఆయనకున్న మారని ప్రేమ మరియు నిత్య ప్రేమ. మన ఎడల ఆయనకున్న మారని మరియు నిత్య ప్రేమ. నిజమే కదా, మనము ఎరగకుండినప్పటికీ ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని సిద్ధం చేసుకున్నాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ మారనిది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ దినాన ఆయన సన్నిధిలో కూర్చొని ప్రకటన గ్రంథ ధ్యానాలు వింటున్నామంటే క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. 5వ విషయం, పాపము యొక్క శక్తి నుండి ఆయన మనల్ని విడిపించుట. పాపము యొక్క శక్తి, ఆ శక్తి నుండి క్రీస్తు ప్రభు మనల్ని విడిపించాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం, ఆ మరణం నుండి దేవుడు మనల్ని విడిపించాడు.
ఆ పాపము నుండి నీవు నేను మనంతట మనం విడుదల నొందలేము. అందుకే అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు తప్పిస్తారు అని పౌలు గారు వేసిన కేక. ఆయన పాప మరణము నియమముల నుండి ఆయన నన్ను తప్పించాడు అని ప్రభువే క్రీస్తు ప్రభువారు. ఇక ఆరో విషయం, ఆయన తండ్రి ఇప్పుడు మనకు కూడా తండ్రి, అంతే కదా. తండ్రి 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 క్రీస్తు ప్రభువారు, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను. తండ్రి తండ్రి తండ్రి. ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పావురంలాగా వచ్చి తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. నేను తండ్రి ఏకమై ఉన్నాము ప్రభు అన్నమాట. చివరికి ప్రతి విషయంలో తండ్రి తండ్రి తండ్రి. చివరికి సిలువపై మొట్టమొదటి మాట తండ్రి, చివరి మాట తండ్రి తండ్రి తండ్రి. ఆయనకి తండ్రి అయినవాడు నేటి దినాన మనకు కూడా తండ్రి అయ్యాడు. ఇక ఏడవది, భూమిపై తన రాజ్యమును స్థాపించుటకు ఆయన తిరిగి వస్తాడు. దీని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. భూమిపై ఆయన రాజ్యమును స్థాపించడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఇదే కదా మన నిరీక్షణ. అవును, ప్రభు యొక్క వాగ్దానం సంపూర్ణ విశ్వసనీయతని మొదటి విషయం నేర్చుకున్నాం. కాబట్టి భూమిపై ఆయన రాజ్యమును స్థాపిస్తాడు. మనం ఆయనతో పాటు పరిపాలకులుగా ఉంటాం, ఆయనతో పాటు ఏలతాం. చూసారా, 7 విషయాలు మనం ఖచ్చితంగా ఈ వచనాలు ధ్యానం చేసేటప్పుడు మన హృదయం పలకల మీద వ్రాసుకోవాలి. మొట్టమొదటి విషయం ప్రభు యొక్క వాగ్దానముల యొక్క సంపూర్ణ విశ్వసనీయత. 2, నరుని యొక్క అతి గొప్ప శత్రు మరణంపై విజయము సాధించిన క్రీస్తు ప్రభు. 3వది, పరలోకం మీదను పరలోకములోను భూమి మీదను ఆయనకున్న పూర్తి అధికారం. 4వ విషయం, మన ఎడల ఆయనకున్న మారని మరియు నిత్యమైన ప్రేమ. 5వ విషయం, పాపం యొక్క శక్తి నుండి ఆయన మనలను విడిపించుట. 6, ఆయనకు తండ్రి, ఇప్పుడు మనకు కూడా తండ్రి. 7, భూమిపై తన రాజ్యమును స్థాపించుటకు ఆయన తిరిగి వచ్చును. ఈ 7 మహిమకరమైన సత్యాలు జాగ్రత్తగా మీ హృదయంలో భద్రం చేసుకోండి. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసు క్రీస్తును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. స్వయపరిచయం చేసుకుంటూ ఉన్నాడు. స్వపరిచయం, తన పరిచయాన్ని మన ముందు ఉంచుతున్నాడు. గమనించారా? వాస్తవంగా మనం ప్రకటన గ్రంథ పరిచయంలో మనం ఈ యొక్క భక్తుడైన పద్మాసు దీవిలో చరవాసములో ఉన్న యోహాను గురించిన వివరాలు మనం ఎన్నో నేర్చుకున్నాం. అయితే ప్రత్యేకంగా తన గురించి చెప్తున్నాడు. ఇక్కడ మీ సహోదరుణ్ణి అంటున్నాడు. గమనించండి, మన సహోదరుడు అంట. ఎంత చక్కని పదం వాడుతున్నాడు చూడు. వాస్తవంగా నేను దేవుని శిష్యున్నానో ఈ యోహాను గారు చెప్పుకోవడానికి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. సుదీర్ఘంగా దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలకు పైగా విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇతనుకున్న ఆధిక్యతలు శిష్యుల్లో ఎవరికీ లేవు. ఎందుకంటే యేసు ప్రేమించిన శిష్యుడని రాసుకున్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడని రాయబడింది. సిలువ యొద్ద యేసయ్య తన తల్లిని ఇతనికి అప్పగించాడు. ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి. యేసు క్రీస్తుకు అంతరంగికులుగా 3 అంతరంగికుల్లో ఇతడు మరింత దగ్గర. ఈ ఆధిక్యతలని పక్కన పెట్టి అంటాడు మీ సహోదరుణ్ణి అన్నాడు. ఎంత గొప్ప విషయం! సహోదరుడు, దేవుడు మనల్ని సహోదరులుగా పిలిచాడు. ఆయన చూడండి, డిగ్రీలు పెట్టుకోలేదు, నాకు గొప్ప ఆధిక్యతలు ఉన్నాయని. రకరకాల పదవులు ఉన్నాయి నేటి దినాన. ప్రవక్త అని చాలామంది ప్రవక్తలను పెట్టుకుంటారు, చాలామంది అపోస్తులను పెట్టుకుంటారు, చాలామంది ఇంకా రకరకాలు పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది రెవరెండ్లని, ఇంకా బిషప్లని, ఇంకా బోల్డ్ అని, పోప్ అని ఏమైనా పెట్టుకున్నాడా? మీ సహోదరుణ్ణి. ఏం తగ్గింపు! ఎంత గొప్ప విషయం! చెప్పుకోవడానికి ఎన్నెన్నో ఉన్నాయి. మీ సహోదరుణ్ణి అన్నాడు. నేను మీలాంటి వాడిని. మనకు మంచి మాదిరిని చూపిస్తున్నాడు. మనకు మంచి మాదిరి ఆయన. కనీసం పాస్టర్ని కూడా పెట్టుకోవాలా. మీ సహోదరుణ్ణి. యేసయ్య మనల్ని సహోదరులుగా పిలిచాడు. ఆయన జ్యేష్ఠుడు, మనం ఆయనకి సహోదరులు. ఎన్ని గొప్ప ఆధిక్యతలున్నా వాటిని పక్కన పెట్టి
సహోదరుడిగా ఉండడానికి పిలవడానికి ఇష్టపడ్డాడు. తను పరిచయం చేసుకుంటున్నాడు, మీ సహోదరుణ్ణి అని, మీ సహోదరుణ్ణి అని. ఇది ఎంత తగ్గింపు చూడండి. ఆ తర్వాత అంటున్నాడు, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనని యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుక్రీస్తు గురించి సాక్ష్యము నిమిత్తము పద్మాసు దిమ్మను పరవాసినైతిని అన్నాడు. చూడండి, శ్రమలో పాలివాడను అంటున్నాడు. శ్రమలో పాలివాడు, శ్రమలో పాలివాడు. శ్రమ ఎందుకు పడ్డాడు? ఇదిగో దేవుని వాక్యము నిమిత్తం, యేసుక్రీస్తును గురించిన సాక్షిగా జీవించడాన్ని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి శ్రమలో పాలయ్యాడు. శ్రమలో పాలివాడను, శ్రమనుందాను అంటున్నాడు. మీకుందా అనుభవం? యోహాను చెప్తున్నాడు, మనం జీవించినంత కాలం ఈ లోకంలో సుఖం కొరకు, సంతోషం కొరకు, సౌఖ్యాల కొరకు, లేదా ఆశీర్వాదాల కొరకు, వీటి కొరకే ప్రయాసే. కానీ మీరు ఎప్పుడైనా ఈ మాట చెప్పగలిగారా? నేను శ్రమలో పాలివాడను యేసుక్రీస్తు నిమిత్తం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా నేను శ్రమ నొందానని చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే మనకు ఆ విషయం తెలియదు. ఈ విషయం చెప్పడం ద్వారా నేటి కాలం దేవుని కొరకు శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, ఒంటరితనం, పేదరికం, కట్టికి దారిద్ర్యం అనుభవిస్తున్న అనేక మంది దేవుని సేవకులకి ఇతడు ఒక ఆదరణ. అనేక మంది చెరసాల్లో ఉన్నారు తెలుసా? వారికి చెరవాసంలో ఉన్న ఈ యొక్క యోహాను ఈ మాటలు ఆదరించబడుతున్నారు. ఎంత మంచి మాట! మీ సహోదరుణ్ణి అని అంటూ ఉన్నాడు. యేసును బట్టి కలుగు శ్రమలోను, యేసును బట్టి శ్రమ వచ్చింది. నీకెందుకు వచ్చింది శ్రమ? మీకు ఎప్పుడైనా ఈ శ్రమ వచ్చిందా? ఆలోచించండి. పౌలు గారు రాస్తున్నాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణలో ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆయన ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడు మమ్మల్ని ఆదరించాడు. మా శ్రమలో, మా కష్టంలో, మా బాధలో, మా ఒంటరితనంలో, మా తిరస్కారాల్లో, మా నిందల్లో, మేము పడుచున్న పాటలలో దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఆ ఆదరణతో మేము అనేకులను ఆదరించుచున్నాము అని పౌలు గారు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాస్తూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో జీవించినప్పుడు, మనకి దేవుని గురించి బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతున్నప్పుడు ఇదిగో మాటలు రాయబడ్డాయి. యేసును బట్టి కలుగు శ్రమ. ప్రభు అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకాన్ని జయించి ఉన్నాను. శ్రమ కలుగుతుంది మీకు. ప్రభు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకంలో మనకి సుఖమే ఉంటుంది అనుకోకండి, మనం బాధలు కూడా పడాలి. దేవుని కొరకు కష్టాలు పడాల్సి ఉంది, దేవుని కొరకు నిందలు పడాలి. అందుకే ప్రభు అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాస్తూ ఉన్నాడు. గమనించారా? ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 22వ వచనములో వారు అపోస్తులు పౌలును మరియు బర్నబా శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు అంటున్నాడు. వారిని హెచ్చరించి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. తెలుసా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, లోకాన్ని జయించి ఉన్నాను. నేటి దినాన బోధలు మారిపోయాయి, కొత్త బోధలు వచ్చాయి. ఈ లోకంలో దేవుని బిడ్డల కష్టాలు రావని, దేవుని బిడ్డలకి ఏ వేదనలు ఉండవని, అసలు దేవుని బిడ్డలకి అనారోగ్యాలే రావని ఆశీర్వాదాలు చూపించి అన్ని విషయాల్లో దీవిస్తాడు. దేవుడిని లోనకు వచ్చినప్పుడు దీవిస్తాడు, వెలుపలకు వచ్చినప్పుడు దీవిస్తాడు. పేదరికం రాదు, నీకు అనారోగ్యాలు రావు, నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, నువ్వు శిరస్సుగా ఉంటావు. ఈ మాటలు ప్రజలకు నచ్చుతాయి. మా దగ్గరికి వస్తే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి రా అంటే అడగబోతావు. మా దగ్గరికి వస్తే దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ జీవితాన్ని కోరుకొని శ్రమల గుండా వెళదామంటే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే మనకి బోధ ఇష్టం ఉండదు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే అంటున్నాడు, యేసును బట్టి కలుగు శ్రమలో, యేసును బట్టి కలుగు శ్రమలో. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి ముందు అనేక శ్రమలు పడాలి, బాధలు పడాలి, కష్టాలు పడాలి, నిందలు పడాలి, తిరస్కారాన్ని అనుభవించాలి, వేదనలు పడాలి, అవమానాలు పొందాలి. అయితే భరించాలి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, లోకంలో నేను వెళుతున్న ఈ మార్గంలో యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కన్నా ముందే వెళ్ళాడు, వాటన్నిటిని భరించాడు, శ్రమలు తట్టుకున్నాడు, నా వెనక రండి అన్నాడు. ఆయన మన కొరకు బాధపడి మన ముందు తన అడుగులు ఉంచి వెళ్ళాడు. ఈ దినాన నువ్వు పడుతున్న ప్రతి కష్టం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఆయన అనుభవించాడు. చాలామంది ఎందుకో తెలియదు,
ఇవి ఇష్టం ఉండదు వాళ్ళకి. పరలోక రాజ్యం కావాలి. మళ్ళీ పరలోక రాజ్యానికి ముందు పౌలు గారు చెప్పిన మాట, మనం అనేక శ్రమలు అనుభవించి, అనేక శ్రమలు నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకం, అయితే వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడని. ఈ మాటలు ఎవరికి ఇష్టం ఉండదు. ఇది నీకు ఇష్టం ఉన్నా ఇష్టము లేకపోయినా ఈ మాటలు నువ్వు తెలుసుకోవాల్సిందే. ఒకవేళ నీకు నచ్చకపోవచ్చు, నచ్చకపోయినంత మాత్రాన, నీకు మనస్కరించకపోయినంత మాత్రాన వాక్యం కాకపోదు, సత్యం కాకపోదు. నేటి దినాన్ని చాలామంది తెలుసా, ఇక్కడికి వస్తే నీకు ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి, ఏమి రావు. నువ్వు అవి కోరుకుంటున్నావంటే నువ్వు ఇంకా లోకంతో అతకబడ్డావు అన్నమాట, సౌఖ్యాలతో బంధించబడ్డావు. ప్రభు ఏదైతే చెప్పాడో, లోకములో ఉన్న వాటిని ప్రేమించుకుడి, లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఎప్పుడైనా మీరు ఇటువంటి ప్రార్థన చేశారా? ప్రభా, నీ కొరకు నేను శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నాయనా అని అడిగారా? యేసును బట్టి శ్రమ వచ్చింది ఆయనకి, యేసును బట్టి సుఖం రాలేదు, యేసును బట్టి ఆశీర్వాదాలు రాలేదు, యేసును బట్టి మంది మార్పరం రాలేదు, యేసును బట్టి అతనికి లోకంలో గంత రాలేదు, శ్రమలు వచ్చాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత భక్తి మారిపోయిందో కదా నేటి కాలం. బైబిల్ చెప్పే బోధకు విరుద్ధమైన బోధ. దేవుడు ఏదైతే ప్రకటించమన్నాడు, ఏదైతే చెప్పమన్నాడో, ఏదైతే చెప్పి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి వారిని శిక్షించి ఇరుకు మార్గంలో నేర్పించండి అని చెప్తే, నేటి దినాన అవి చెప్పరు, చెప్పినా మీకు నచ్చవు, మీరు వినరు, ఇంకా ఎక్కడికో పోతారు. ఆశీర్వాదాలు ఏడున్నాయని. దేనికి ఆశీర్వాదాలు? ఏం చేయడానికి ఆశీర్వాదాలు? ఒకసారి ఆలోచించండి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ క్రీస్తు కొరకు నిన్ను నీవు నలగొట్టుకోవడం, శ్రమలు భరించటం, కొవ్వొత్తిలాగా కరిగిపోవడం. కరిగిపోయే అనుభవం ఉందా? ఇది ఆయన కరిగిపోయాడు. పద్మాసు దీవులో 95 సంవత్సరాల వయసులో కూడా కొవ్వొత్తిలాగా చివరిదాకా కరిగిపోయాడు ఈ యొక్క పరమార్థ జ్ఞానియగు యోహాను. ఏమంటున్నాడు చూడండి, రాజ్యములోను సహనములోను పాలివాడైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తం యేసును గురించిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం యేసు క్రీస్తును గురించిన సాక్ష్యము నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యం పద్మాసు దీవిని పరవాసినైతనే ఆయన వాక్యం నిమిత్తం శ్రమలు అనుభవించాడు. బిల్లీ సండే అనే బేస్బాల్ ఆటగాడు ఈ రీతిగా అంటాడు, క్రీస్తులాగా కొవ్వొత్తిలాగా కరిగిపోవాల్సి వస్తాయి. నేను ఒక పక్క కాదు, 2 పక్కల కరిగిపోతూ కాలిపోతూ వెలిగిస్తాను అన్నాడు. నిన్నొక్క మాట చెప్తాను. ఈ యొక్క యోహాను బిల్లీ సండే చెప్పినట్టు 2 వైపులా కాదు, ఆయన అంతా మండాడు వెలిగివ్వడానికి. ఆ పద్మాసు దీవిలో ఆ వెలుగు నేటి దినాన మీ దాకొచ్చింది. ఆ శ్రమలలో, ఆ కాలిపోవడంలో ప్రజ్వలించిన వెలుగు ఈ ప్రపంచాన్ని వెలిగించింది. ఈ ప్రకటన గ్రంథం ఎంత గొప్ప గ్రంథమో కదా. ఆలోచించండి. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. సాక్షిగా ఉన్నాను అన్నాడు, మీ సహోదరుణ్ణి అన్నాడు, యేసుక్రీస్తు సాక్షిని అన్నాడు. ఆయన వాక్యం నిమిత్తం ఆయన యొక్క సాక్షిగా ఉండడాన్ని బట్టి నేను పద్మాసులో పరవాసిగా ఉన్నాను అని అంటున్నాడు. నేను ఆయన రాజ్యము నిమిత్తము అనే మాట, వాక్యము నిమిత్తం, యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యము నిమిత్తము అన్నాడు. పాలివాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో ఆయన పాలివాడయ్యాడు శ్రమలలో. నేను ఆయనతో కూడా పాలివారై ఉండాలని పౌలు గారు ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు ముద్రలు నా శరీరమందు నేను ధరించాను అన్న మాటలు నిజంగా మనం నేర్చుకోవాల్సి ఉన్నది. 18వ వచనానికి వద్దాం. 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతున్నైతిని, కానీ ఇదిగో యుగ యుగములకు సజీవున్నై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్తున్నాడు. నేను మరణించాను, తిరిగి లేచాను అంటున్నాడు. అవును, తిరిగి లేచాడు. యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు. యుగ యుగాలు కిందకి నేను జ్ఞాపకం చేశాను. ఆయన పాపం చేయలేదు కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం లేదు. ఆయన పాపం చేయలేదు. పాపం చేసిన వాడికి మరణం రావాలి. అయితే క్రీస్తు ప్రభువారు మరణించాడు. ఎందుకంటే తన ఇష్టంగా తన ప్రాణాన్ని పెట్టాడు.
ప్రాణం పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి ఆయన అధికారం ఉంది. ఎవరు నా ప్రాణాన్ని తీసుకోరంటున్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అనగా మనుషులు మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మరణం అసమానం, వర్ణింప వీలు కానిది. ఎందుకంటే మనుషులందరికీ మరణించిన తర్వాత తీర్పు వస్తుంది. అయితే క్రీస్తు ప్రభువారు మరణించడానికి ముందే తీర్పు నొందాడు. అద్భుతం కదా, నీ కొరకు నా కొరకు. అందుకే నేను మరణించితిని కానీ అంటున్నాడు, నేను మరణించాను, తిరిగి లేచాను అంటున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. ఆల్ఫా ఓమేగా, ఆయన ఎప్పుడూ జీవిస్తాడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో. ఆయనకి ముందు ఎవరు లేరు, ఆ తర్వాత కూడా ఎవరు ఉండరు. మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నాను అంటున్నాడు. యుగ యుగములకు ఆయనంట సజీవుడై ఉన్నాడు. ఆయన ఎప్పటికీ సజీవుడే. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. గమనించారా? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. అంటే ఆ తాళపు చెవి దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. అనగా మరణానికి ఆయన మీద అధికారం ఉంది, పాతాళ లోకానికి ఆయనకి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన ఆ పాతాళానికి వెళ్ళాడు, పరదైస్కి వెళ్ళాడు. ఆయన అప్పుడు భూమి కింద ఉంది అది. అనగా ఆయన తాళం తీసుకొని వెళ్ళాడు, అంటే ఆయనకి అధికారం ఉంది అని. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం కదా. ఆయనకి అధికారం ఉంది, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ మరణానికి పాతాళమునకు ద్వారాలు ఉన్నాయి అన్నమాట. అదే మనం నేర్చుకుంటాం, ద్వారాలు ఉన్నాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 107వ కీర్తన 18వ చరణంలో వారు మరణ ద్వారమునకు సమీపించిరి అని ఉంది. మరణ ద్వారానికి ద్వారా ఉంది. అయితే క్రీస్తు ప్రభు వాటి తాళాలు, వాటి అధికారం ఆయన స్వాధీనంలో ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూడండి. ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆ తర్వాత ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ చెరగా పట్టుకుని వెళ్ళాడు ఆ పరదైసుని. కాబట్టి ఆయనకి అధికారం ఉంది. తాళపు చెవి అంటే అధికారం చూపిస్తుంది. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దావీదు తాళపు చెవి అని చూస్తాం మనం. ఇక్కడ దావీదు తాళపు చెవి అనగా యేసుక్రీస్తు వారు ఆ దావీదు వంశంలో వచ్చాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశవాళి. దావీదు కుమారుడిగా ఆయన సింహాసనం మీద అధిష్టానుడు అవుతాడు. సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన పరిపాలకుడుగా ఉంటాడు. ఆయన అధికారి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరణము, పాతాళం, మరణాంతర శరీరం, మన ఆత్మ, పాతాళం ఇవన్నీ కూడా దేవుని వశమై ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తాళపు చెవి కలిగిన వాడు ఆయన మృతుడయ్యాడు, ఇదిగో నేను సజీవుణ్ణి అంటున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక చివరి వచనానికి వస్తున్నాం మనం. దానికి ముందు 19వ వచనంలో కాగా నీవు చూచిన వాటిని, నేను ప్రతిసారి కూడా ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. ఇది ప్రకటన గ్రంథానికి దేవుడు ఇచ్చిన వివరణ. నువ్వు చూచిన వాటిని, అప్పుడు పద్మాసు దీవిలో ఆ సంగతులు చూచిన వాటిని, ఆ ప్రభావ దర్శనాన్ని చూశాడు. రెండోది ఉన్న వాటిని, అప్పటికి భూమి మీద ఉన్న 7 సంఘాల గురించి రాశాడు 2-3 అధ్యాయాల్లో. వీటి వెంట కలగబో వాటిని 4వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు కూడా ఇది వివరణ. ఇక చివరి వచనానికి వస్తున్నాం మనం. కాగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు గుర్తుగా ఉంది. గమనించారా? కాబట్టి ఆయన కుడి చేత 7 నక్షత్రాలు, 7 సంఘపు దూతలు అని. ఇంకక్కడ మనం ఆ దీప వృక్షాలు మనం 7 సంఘాలకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘం ఏమిటి? సంఘం క్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డలు. ఎక్కడ 2-3 కూడుకుంటే వారే సంఘం, వారి మధ్య ఆయన ఉంటాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నమాట. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మనం 13వ వచనంలో కూడా చూస్తాం. ఆయన 7 సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభముల మధ్య మనిషి కుమారుడు. దీపస్తంభాలు అంటే ఇవే సంఘాలు. సంఘము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. సంఘము ఆయన రాకడ కొరకు ఆయత్తపడి ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి సంఘము క్రీస్తు రాకడ కొరకు 2000 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ అనేక మార్పులకు లోనయింది ఈ యొక్క దీపస్తంభం సంఘం. అయితే సంఘము నానాటికి పరిస్థితులు లోనయింది.
సంఘము అనేక పరిస్థితులకు లోనైపోయి సంఘములో అనేక మార్పులు వచ్చాయి. ప్రభు ఇచ్చిన వాక్యం ఆ సంఘమునకు బోధించి ప్రభు రాకడ కొరకు ఆయత్తపరిచి ప్రభు సన్నిధిలో నిందారహితముగా ఉండునట్లుగా వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించి సంఘమును సరైన మార్గంలో ఉంచి తన వెలుగును ప్రజ్వలింప చేయనట్లుగా ఆ సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని సేవకులే ఆయన కుడి చేత ఉన్న 7 నక్షత్రాలు. కాబట్టి ఈ 7 నక్షత్రాలు 7 దీప స్తంభాలు, 7 దీపస్తంభాలని చూసుకున్నాం. ఆయన 7 సువర్ణ దీపస్తంభాలు, ఆ 7 సువర్ణ దీపస్తంభాలు 7 సంఘాలు గుర్తుగా ఉంది. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు దేవుని యొక్క ఆ సంఘములకు దూతలుగా మనం ఉంటున్నాం. కాబట్టి రాను రాను సంఘములలో వాక్యం వక్రీకరించబడి తప్పుడు సిద్ధాంతాలు ప్రబలమైనప్పుడు దేవుడు తన సేవకులను పంపి వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా దేవుని చేత ఎన్నిక చేయబడినవారు ఉన్నదున్నట్టుగా సత్యాన్ని ప్రకటించేవారు ఆ కుడి చేత ఉన్న 7 నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంఘస్థులు దేవుని వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యము వారిలో మండవలసిన ఆవశ్యకత ఉంది. దీపవృక్షాలు, ఈ యొక్క 7 సంఘాలు ప్రతి ద్వీపములో దీపస్తంభాలు, ప్రతి దీపవృక్షములో 7 దీపాలు ఉంటాయి. ఈ దీపము వీళ్ళే పరిశుద్ధులు, విశ్వాసులు అనమాట. ఈ యొక్క ఆ దీపాలు మండాలంటే, ఈ పరిశుద్ధులు సంఘములో ఉన్నవారు మండాలంటే పరిశుద్ధాత్మ అనే నూనె వారిలో ఉన్నప్పుడు ఆ విశ్వాసులు ఇంకా మండుతారు దేవుని కొరకు. యోహాన్ లాగా అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉండెను. కాబట్టి 7 సంఘాలు, దీపవృక్షాలు, సువర్ణ దీప స్తంభాలు అని నేర్చుకుంటున్నాం కదా. ఆ సువర్ణ దీప స్తంభాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు, ఒకని చూచితిని అంటున్నాడు. ఆ దీపస్తంభాల మధ్య 7 సువర్ణ దీపస్తంభాలు, ఆ దీపవృక్షాలు, ఆ 7 సంఘాలు, ఆ 7 దూతలు. ఆ కాలము నుండి, ఆదిమ కాలము నుండి దేవుడు ఒక్కొక్క సంఘములో తన కుడి చేత పట్టుకున్న 7 నక్షత్రాలను ఆయన చూపిస్తూ మనం ఈ చరిత్రలో అటువంటి గొప్ప 7 నక్షత్రాలను ఆ 7 సంఘాలకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చరిత్రను మనం చూస్తే, చరిత్ర ప్రస్తావనలో దేవుని సేవకులు ఒక్కొక్క సంఘ కాలంలో ఎలాగా ఆయన కొరకు ఆయన కుడి చేత పట్టుకున్న నక్షత్రాలు లాగా ఏ రీతిగా దానియేలు చెప్పినట్టు అనేకులను దేవుని వైపు ఎవరైతే తిప్పుతారో వారు బుద్ధిమంతులు జ్యోతుల వలె ప్రకాశిస్తారు ఆయన కుడి చేత. ఈ 7 నక్షత్రాలు ఎవరో మనం నేర్చుకుందాం. మొట్టమొదట సువర్ణ దీపస్తంభము. సువర్ణ దీపస్తంభం అనుకున్నాం కదా, సువర్ణ దీపస్తంభం. ఇవి 7 సంఘాలు. మొట్టమొదటి సంఘం ఎఫెసు. మొట్టమొదటి సంఘం ఎఫెసు. ఆ కాలంలో దేవుని కుడి చేత ఉన్న నక్షత్రం అపోస్తులుడైన పౌలు. ఆ మాటలు రాసుకోండి. మొట్టమొదట సంఘము ఎఫెసుకి దేవుడు కుడి చేత నక్షత్రం పౌలు గారు. రెండో సంఘం స్ఫుర్ణ. ఆ కాలంలో దేవుని చేత ఆయన కుడి చేత ఉన్న నక్షత్రం ఈ యొక్క గ్రంథకర్త యోహాన్. మూడో సంఘం పెర్గం. దేవుని కుడి చేత ఉన్న నక్షత్రం ఈజిప్టు దేశానికి చెందిన అతనేషియన్ అనే గొప్ప దైవ సేవకుడు. నాలుగవ సంఘం తుయతైరా. దేవుని చేతిలో కుడి చేతిలో ఉన్న నక్షత్రం ఫ్రాన్స్ దేశానికి చెందిన పీటర్ ఓల్డో అనే గొప్ప దైవ సేవకుడు. ఇక 5వ సంఘం సార్దీస్. ఆ కాలంలో దేవుని కుడి చేత ఉన్న నక్షత్రం ఇంగ్లాండ్ దేశానికి చెందిన గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చిన దేవుని కుడి చేత నక్షత్రం జాన్ విక్లిఫ్. ఇక 6వ సంఘం ఫిలదెల్ఫియా. దేవుని కుడి చేత ఉన్న నక్షత్రం జర్మనీ దేశానికి చెందిన సంస్కరణలు తెచ్చిన నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని అద్భుతంగా దేవుని కొరకు జీవించిన మార్టిన్ లూథర్. ఇక 7వ సంఘం సువర్ణ దీప స్తంభం. ఇదే సంఘం 7వ సంఘం లవదీకియా. దేవుని కుడి చేత ఉన్న నక్షత్రం అమెరికా దేశానికి చెందిన చార్లెస్ చీఫిన్ని. దీపవృక్షాలు 7 సంఘాలు, కుడి చేత ఉన్న నక్షత్రాలు ఈ 7. ఆ కాలంలో దేవుని కొరకు వారు గొప్పగా పనిచేశారు. అందుకే ఆ సంఘమునకు దేవుడు ఆయన కుడి చేత ఉన్న నక్షత్రాలు వీరే అనేది చరిత్రలో అద్భుతమైన గొప్ప సత్యం ఇది. కాబట్టి ఇప్పుడు సంఘము దేంతో పోల్చబడింది అంటే వాక్యంలో మనం చూస్తున్నాం. సంఘము దీపస్తంభము. దీపస్తంభము మండుతూ ఉండాలి. మండడానికి నూనె కావాలి. ఆ దీపస్తంభములో ఉన్న ఆ దీపానివి నువ్వే.
నువ్వు మండాలి, దేవుని కొరకు మండాలి. చివరి దినాల్లో నీ వెలుగు ప్రకాశించాలి, నీలో పరిశుద్ధాత్మ నూనుండాలి. ఆ ఆశ నీలో ఉండాలి. ఆయన కుడి చేత ఉన్న నక్షత్రం దేవుని సేవకులు, ఆయన కొరకు వాడబడేవాళ్ళు, వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రకటించేవాడు. సంఘాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేవారు. ఇది నేనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిలిచిన స్థానంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన అంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు. నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. నమ్మకంగా బ్రతుకు. దేవుడు రాక కొరకై నిరీక్షణతో ఎదురుచూడు. సిద్ధపడు, మీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడు అన్నట్లుగా ఆయన సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వర్తమానాన్ని నీ ముందు మాట్లాడాడు. ఆయన సిద్ధపడ్డావా? ఆయన అల్ఫా ఒమేగా అన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయనకి ముందు ఆయన తర్వాత ఎవరు కూడా లేరు. అంత గొప్ప దేవుడు ఆయన. యోహాను అంటున్నాడు, మీ సహోదరుణ్ణి యేసును బట్టి కలుగు శ్రమలో, ఆయన రాజ్యములో, సహనంలో పాలివాడనైన యోహానని నేను అంటున్నాడు. ఆయన వాక్యం నిమిత్తం క్రీస్తు ప్రభు సాక్షిగా శ్రమలు అనుభవిస్తున్న యోహాను జీవితం ఎంత గొప్ప జీవితం కదా. ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, నీ లోకాన్ని జయించాను. ఇదినేనా మనం అనేక శ్రమలు పొంది, కష్టాలు పొంది పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ప్రభువే చెప్తున్నాడు. మరి ఆ స్థితిలోకి వెళ్ళగలవా? ఈ లోకం అశాశ్వతం, పరలోకం మనకు శాశ్వతం. మనం అక్కడికి వెళ్ళాలి. అందుకే ఈ లోకంతో సంబంధం కలిగి ఉండకండి. ఈ లోకంతో బాంధవ్యాలు కలిగి ఉండకండి. లోకమునైన లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడి ప్రభు అంటున్నాడు. పరలోకముందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అని. ఈ వాక్యాలు మీ హృదయాల్లో నాటండి. వాక్యానుసారంగా జీవించండి. పరిశుద్ధుడా స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. మొదటి అధ్యాయాన్ని ప్రభు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని మేము ధ్యానం చేయనట్లుగా మీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి ప్రభు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ఎత్తబడే సంఘములో మేము ఉండునట్లుగా ఆ సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. ఘనమైన మీ నామానికి మేము తెచ్చుకోనండి. దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం, కాపుదల నడిపింపు మనందరికి సదా కావాలి. తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.